Hey, hello traders. This is Jagdish. Welcome back to Trade Breakdown series. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 24. ఈరోజు అయితే నేను ఎన్ని ట్రేడ్స్ చేశానో నాకు రియల్గా తెలియదు, బట్ 2 స్టాక్స్ అయితే ట్రేడ్ చేశాను. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్, దెన్ లెట్ మీ రిఫ్రెష్ వన్స్. సో ఎవరైతే బిగినర్స్ ఈ వీడియో చూస్తారో వాళ్ళకైతే నేర్చుకోనికి ఎంతో కొంత దొరుకుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే పొజిషన్స్లో ఈరోజు అయితే నేను 3500 అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి యాంబర్లో చేశాను. ఫస్ట్ ట్రేడ్కి వెళ్దాం యాంబర్కి. సో ఇది నిన్న కంటిన్యూషన్ ట్రేడ్, నిన్న చూసుకుంటే ఇది. సో నిన్న వీడియోలు చూస్తే యాంబర్లో ఇది పెండింగ్ ఆర్డర్. నిన్న అంటే మనం ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేసుకున్న పొజిషన్ ఇదైతే, బట్ నేనైతే డైరెక్ట్ ఇలా అయితే ఏమి ఎంటర్ అవ్వాలి ఇక్కడ. లెట్ మీ కమ్ టు 1 minute. సో నిన్న ట్రేడ్ కనుక చూసుకుంటే నిన్న ట్రేడ్లో ఇది యాక్టివేట్ అవ్వలేదు. ఈ ట్రేడ్ నిన్న వీడియోలో కనిపిస్తుంది. ఈ ట్రేడ్ అయితే యాక్టివేట్ అవ్వలేదు, బట్ మార్నింగ్ ఓపెన్ అవ్వడే అలా మార్కెట్ అయితే స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయింది. సో నేనేం చేసినట్టే క్విక్గా ఒక స్కాల్పింగ్ చేద్దామని అయితే ప్లాన్ చేసా. ఎక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ దెర్ ఈజ్ నో లాజిక్ బిహైండ్ ఇట్. నిన్న ట్రేడ్ ఇది, బట్ క్విక్గా ఒక ట్రేడ్ చేద్దామని అయితే నేనైతే డిసైడ్ అయిపోయి, ఇక్కడ ఈ హై ఉంది కదా, ఈ హైలో ఏదైతే ఈ హై ఉందో ఈ హైలో ఒక డైరెక్ట్ తక్కువ క్వాంటిటీ, నియర్లీ గెస్ 10 or 15 చూద్దాం. నాకు కూడా యాంబర్ చూసుకుంటే 12 క్వాంటిటీతో అయితే నేనైతే 12 క్వాంటిటీతో ఎంటర్ అయిపోయినా. 12 క్వాంటిటీ ఎంటర్ అయిపోయినా. జస్ట్ నా టార్గెట్ ఏం లేదు, ఇక్కడ హైలో టార్గెట్ పెట్టుకున్నా, సింపుల్. ఈ లోలో అంటే ఎస్ఎల్ పెట్టేసా. ఈ హై ఒకవేళ బ్రేక్ అయితే ఏమన్నా కొంచెం మూమెంట్ వస్తే క్యాప్చర్ చేయొచ్చు అని అనుకున్నా, బట్ మన నిన్నైతే ఏదైతే టార్గెట్ చేసామో ఆ లెవెల్ దగ్గర వరకు అయితే వెళ్ళి ఫాల్ అయితే అయిపోయింది. బట్ ఇందులో అయితే ఏం లాస్ రాలేదు. ఏదైతే ఫస్ట్ క్యాండిల్లో గ్రీన్లో ఉందో, సో ఇమీడియట్గా నేనైతే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే మూవ్ చేసా అండ్ అగ్రెసివ్ ట్రేడింగ్ చేసా క్యాండిల్ బై క్యాండిల్. బట్ ఇక్కడైతే నాది ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. సో యాక్చువల్లీ ఈ ట్రేడ్లో నియర్లీ 300 అట్లీస్ట్ బుక్ అవ్వాలి, బట్ మనది ఏమవుతుందంటే ఎస్ఎల్ వచ్చేసి మార్కెట్ ఆర్డర్ అవడం వల్ల సో కొంచెం తక్కువకే మనకైతే బుక్ అయిపోయింది. లిమిట్ ఆర్డర్ అయితే మనకు నియర్లీ 300 అయితే వచ్చేవి, బట్ మార్కెట్ వల్ల మనకైతే 150 120 అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇందులో ఏం లేదు పెద్ద లాజిక్ చెప్పాలంటే, జస్ట్ మూమెంటం క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, నథింగ్ ఎల్స్. నిన్న ట్రేడ్ ఏదైతే, కాకపోతే నేను ఇక్కడ ఏం ఎంటర్ అవ్వలేదు. ఆపర్చునిటీ వెయిట్ చేసా, ఎంటర్ అయ్యా, బట్ మనకు రివర్సల్ అయిపోయింది. సో నథింగ్ ఎల్స్ ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్, వెరీ ఇంట్రెస్టింగ్ ట్రేడ్ టుడే. ఇన్ఫోసిస్ అయితే Q4 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో అందువల్ల అయితే స్టాక్ అయితే ప్రెషర్ ఉంది. సో న్యూస్ ఆల్రెడీ ఉంది స్టాక్ మీద, సో నెగిటివ్గా. సో ఆల్రెడీ ఈరోజు మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ అయింది అండ్ ఇన్ఫోసిస్ కూడా ఈరోజు నెగిటివ్గానే ఓపెన్ అయింది డైరెక్ట్గా. సో ఇక్కడ మీరు 1 day టైం ఫ్రేమ్లో కాదు, ఆ 1 week టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 week టైం ఫ్రేమ్లో నేను చూస్తే, సో ఇక్కడ ఒక ప్రీవియస్ లో ఉంది కనిపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్ లో స్వింగ్ లో అయితే ఇక్కడ ఒకటి, ఇదైతే ప్రీవియస్ స్వింగ్ లో కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ ఒక వీక్లీ లో ఉంది. మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ బ్లాక్ లైన్ ఏదైతే గీసానో అది మేజర్ సపోర్ట్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ తీసుకున్నాను, జస్ట్ జనరల్గా అజంప్షన్లో అయితే వెళ్ళాను. ఈ గ్రీన్ లైన్, ఇగ్నోర్ దట్ వన్ యాజ్ ఆఫ్ నౌ. ఈ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ బ్లాక్ లైన్ వచ్చేసి మెయిన్ మేజర్ సపోర్ట్ ఇది. అండ్ ఇది స్వింగ్లో, ప్రీవియస్ స్వింగ్లో మీన్స్ ఇట్స్ మేజర్ సపోర్ట్ దిస్ ఇస్ ఆల్సో. సో 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఈరోజు ఓపెన్ అవ్వడే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ చూస్తే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి 1 minute వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో నేను ఇలా ఎన్ని ట్రేడ్లు ప్లేస్ చేసానో తెలియదు. ఇందులో నేనైతే కీప్ ఆన్ అంటే క్వాంటిటీ యాడ్ చేస్తున్నా, పార్షియల్ బుకింగ్ చేస్తున్నా. ఎందుకంటే మీరు చూస్తే ప్రీవియస్ 2-3 వీడియోస్లలో నేనేం చేస్తున్నా అంటే కంప్లీట్గా స్టాక్ ఒకసారి ఎంట్రీ అయిపోయిన తర్వాత కంప్లీట్ స్టాక్ని వచ్చేసి కంప్లీట్ క్వాంటిటీ వచ్చేసి నేనైతే ట్రైల్ చేస్తున్నా. సో ట్రైల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదర్ రివర్స్ అయితే మొత్తం లాస్ అయిపోవడం అలాంటిదే జరుగుతూ ఉంది కదా. చూసారుగా 2K ప్రాఫిట్ నుంచి కూడా లాసెస్లో పోయిన రోజెస్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వాంటిటీ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 50% కానీ నేను అనుకున్న లెవెల్స్కి వచ్చినప్పుడు, ఏదైతే లెవెల్స్ నుంచి రివర్స్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు ఒక 100 క్వాంటిటీ తీసేస్తున్నాను. సో 100తో చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ వస్తే మళ్ళీ ఇక్కడనే మళ్ళీ ఇంకొక 100 యాడ్ చేస్తున్నాను. సో అలా అయితే ప్లాన్ చేశాను. సో ఈరోజు నేను ఇక్కడ ఎంటర్ అయ్యానంటే ఈ లెవెల్లో
ఈ లెవెల్లో అయితే నేనైతే ఎంటర్ అయిపోయాను. ఈ పర్టికులర్ క్యాండిల్లో ఈ లో తర్వాత ఇక్కడైతే నేనైతే ఎంటర్ అయిపోయాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇనీషియల్గా ఈ హైలో పెట్టేసుకున్నా. నేను ఎంటర్ అయిన లైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే నేనైతే ఎంటర్ అయిపోయాను. సో ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత క్వాంటిటీ ఎక్కడ యాడ్ చేశానంటే ఇక్కడ ఈ లెవెల్లో. సో ఫస్ట్ ఇక్కడ 100 క్వాంటిటీ ఎంటర్ అయిపోయా. నెక్స్ట్ మళ్ళీ ఏదైతే ఈ లో ఉందో ఈ లో బ్రేక్ అవ్వగానే మళ్ళీ ఒక 100 క్వాంటిటీ. నా స్టాప్ లాస్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మూవ్ చేసుకోవడం. సో స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసుకోవడం, క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడం. సో మనకున్న ఒక్క ఛాన్స్ని మంచి ట్రేడ్లోనే క్వాంటిటీ ఎక్కువ చేసుకొని ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవడానికి అయితే నేనైతే ప్లాన్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 తీసుకొని ఇక్కడ 100 వదిలేసాను అనుకోండి. సో నేనైతే 1300 ప్రాఫిట్ వచ్చింది ఎగ్జాక్ట్ చెప్పాలంటే. సో కొంచెం మూమెంట్ తగ్గిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నా స్టాప్ లాస్ ఎంత ఉండే, యాక్చువల్లీ స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ యాక్చువల్లీ 700-800 తీసుకున్నా స్టాప్ లాస్ వచ్చేసి. ఇప్పుడు తగ్గించాను అనుకోండి, ఇక్కడ వరకు పెట్టాను అనుకో, స్టాప్ లాస్ నియర్లీ 100 అవుతుంది. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ పోతే 100. సో ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనుకో, నా క్వాంటిటీ ఎక్కువ అయింది. ఒకవేళ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాను ట్రేడ్ని. సో ఎప్పుడైనా సరే మనకున్న చిన్న లాజిక్ని మీరైతే అర్థం చేసుకోండి. క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడానికి ప్లాన్ చేయండి అండ్ స్టాప్ లాస్ కట్ చేయడానికి చూడాలి. సో నేనైతే ఇక్కడ అదే చేశాను ఈరోజు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేశా, డిప్లాయ్ చేశా, ఒక 100 క్వాంటిటీ బుక్ చేసా. ఇక్కడ చూస్తే మీరు గ్రీన్ లైన్ కనిపిస్తున్న గ్రీన్ లైన్స్ అన్ని లేబుల్స్. సో ఇక్కడ నేను పార్షియల్ బుకింగ్ చేస్తాను, కంప్లీట్ ట్రేడ్ ఏం క్లోజ్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 ఉన్నది కదా క్వాంటిటీ. సో ఇక్కడ మళ్ళీ ఒక 100 తీసేయడం, సో మళ్ళీ ఒక 50 తీసేయడం. సో మళ్ళీ మూమెంట్ రాగానే మళ్ళీ ఈ లోలో ఎంటర్ అయిపోవడం, స్టాప్ లాస్ ఇక్కడ మూవ్ చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లోలో మళ్ళీ ఎంటర్ అయ్యాను అనుకోండి. ఈ లోలో ఎంటర్ అయినప్పుడు నా స్టాప్ లాస్ కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, స్టాప్ లాస్ కంప్లీట్గా నేను ఇక్కడ తీసుకొచ్చేవాడిని. సో ఏదైతే ఉందో ఈ లైన్ అయితే స్టాప్ లాస్ అనుకోండి. జస్ట్ ఈ లైన్ వచ్చేసి రెడ్ లైన్ పెట్టాను. సో నా స్టాప్ లాస్ ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఇక్కడ కీప్ ఆన్ ఇలా స్టాప్ లాస్ మూవ్ అవ్వడం, క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడం, స్టాప్ లాస్ మూవ్ అవ్వడం, క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం అండ్ పార్షియల్ బుకింగ్ చేయడం. సో ఇక్కడ కొంచెం పార్షియల్ బుకింగ్ చేయడం. సో మళ్ళీ ఇక్కడ కొంచెం పార్షియల్ బుకింగ్ చేయడం, స్టాప్ లాస్లు ఇవన్నీ. సో ఇలా అయితే నేనైతే ప్లాన్ చేశాను. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏది చెప్పానో కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్లాక్ లైన్ అని చెప్పేసి, ఇది మేజర్ సపోర్ట్ వీక్లీలో. ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో నేను ఎక్స్పెక్ట్ చేసా. ఫస్ట్ ఇనీషియల్ నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకే ఉండే ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడికి వెళ్ళేది ఈ లైన్ వరకు మాత్రమే నేను ఇనీషియల్ టార్గెట్ అయితే పెట్టేసుకున్నా. సో ఇనీషియల్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టేసుకున్నా. బట్ నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. బట్ నేను ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్లో పార్షల్గా మొత్తం అయితే ఎగ్జిట్ చేసేసా ఈ లెవెల్లో. ఓకేనా, ఈ లెవెల్లో నేను పార్షల్గా మొత్తం అయితే ఎగ్జిట్ అయితే చేశాను. ఓకేనా, నియర్లీ 50 ఏమో ఇక్కడైతే నేను ట్రైలింగ్ చేశాను. ఈ లెవెల్లో 50 అయితే ట్రైల్ చేశా. ఈ హైలో అయితే అది కూడా ఈ క్యాండిల్లో మొత్తానికి అయితే అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నా దగ్గర 0 క్వాంటిటీ. ఇప్పుడైతే నేను నియర్లీ 2900 అయితే ఈ లెవెల్ వరకు అయితే బుక్ చేశాను. నేను ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా కంటిన్యూషన్ వస్తుందని చెప్పి వెయిట్ చేయడం కోసం ఒక 50 మాత్రమే ఉంచా. నియర్లీ 200 క్వాంటిటీలో నాకు ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర వచ్చేసి ఓన్లీ 50 మాత్రమే ఉంది. సో ఆ 50 కూడా ఇక్కడ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నా దగ్గర నో స్టాక్, అంటే నో క్వాంటిటీ ఇన్ ది స్టాక్. ఓకే, నెక్స్ట్ ఏం ప్లాన్ చేశానంటే, సో యాజ్ యూజువల్గా మీరు ప్రీవియస్గా నా వీడియో చూస్తుంటే నా ఎంట్రీ ప్లాన్ ఎలా ఉండేదంటే, సో లో ఓకే కనెక్షన్ క్లియర్ చేయండి. సో ఇప్పుడు నా ఎంట్రీ ప్లాన్ ఎలా ఉండేదంటే, ప్రీవియస్ ట్రేడ్స్లో మీరు చూస్తే లో హై లో హై లో హై బ్రేక్ అయిపోయింది కదా. సో ఈ లో మళ్ళీ వెళ్ళకుండా పైకి వెళ్తే మాత్రం నేను ట్రేడ్ తీసుకునేవాడిని. సో మీనింగ్ ఈ లో ఇక్కడ రాకూడదు, నెక్స్ట్ లో రాకూడదు, డైరెక్ట్గా ఈ లో చేయకుండా డైరెక్ట్గా ఇలా పైకి వెళ్ళాలి. సో నేను ఇలా ప్లాన్ చేసేవాడిని ట్రేడ్ అయితే ప్రీవియస్గా. సో ఇప్పుడు ఆ లెవెల్లో మీరు చూస్తే, సో నేను అదే చూస్తున్నా, వెయిట్ చేసాను. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఇలాంటి అనుభవం ఉంది కాబట్టిగా ఇలాంటి ఎంట్రీస్లో ఇలా స్టాక్ మొత్తం కంప్లీట్గా ఫాల్లో ఉంది. సో ఇక్కడ ట్రాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను గేజ్ చేశాను. సో ప్రీవియస్గా అయితే మార్కెట్ పాజిటివ్ ఉంది, స్టాక్ పాజిటివ్ ఉన్నా సరే మనం ఈ ట్రేడ్స్ ఓకే కంటిన్యూ చేయొచ్చు. బట్ మార్కెట్ నెగిటివ్ ఉన్నప్పుడు మార్కెట్కి ఇక్కడ చూస్తే ఈ లో బ్రేక్ అయిన తర్వాత జస్ట్ లిక్విడేట్ చేసింది. ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూసే సపోర్ట్ ఉందో అయితే లిక్విడేట్ అయింది. కాకపోతే మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోయింది, కిందికి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు కంప్లీట్గా. సో అందువల్ల మార్కెట్ లైట్గా పుష్ చేశారు. సో ఇప్పుడు బయర్స్ని డామినేట్ చేయాలంటే లిక్విడిటీ కావాలి. ఇప్పుడు ఈ హై తీసుకుంటుందంటే ఏమనుకుంటారు అంటే ఎవరైనా సరే స్టాక్ ఇక పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ హైలో ఎంటర్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో
సో ఎంటర్ అయిపోయే వాళ్ళు అందరు ఆర్డర్స్ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. సో ఇక్కడ ట్రాప్ చేసి బయర్స్ని ట్రాప్ చేసి మార్కెట్ అయితే ఫాలో అయింది. సో ఈ ట్రాప్ కోసమే నేను ఇక్కడైతే వెయిట్ చేశాను. ఇక్కడ చూస్తే 1 మినిట్లో ఉన్నాం కదా. సో ఫస్ట్ క్యాండిలే నెగిటివ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూస్తే డెక్ చేసిన తర్వాత వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఒక బిగ్ డిట్ క్యాండిల్ వచ్చింది, మీనింగ్ దట్ సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మార్కెట్. సో ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్ సేల్ చేసేసాను. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ఏం తీసుకోలేదు, 100 క్వాంటిటీ తీసుకున్నా. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకున్నాను, ఎక్కువ ఏం పెట్టుకోలేదు, 300 400 ఐ గెస్ 300 అయితే స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోలేదు, మళ్ళీ ఎక్కువ కూడా నేను ఏం యాడ్ చేయలేదు. బట్ నేను ఇప్పుడు నా టార్గెట్ ఎక్కడ, ఇప్పుడు ఈ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయితే నా టార్గెట్ ఎక్కడ అనేది నాకు ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు నేను వీక్లీలోకి వెళ్ళేసి చూస్తే ఇక్కడ పర్టికులర్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పర్టికులర్ లైన్ ఒక నిమిషం. వీక్లీలోకి వెళ్తే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ లైన్, అదైతే డ్రా చేశాను యాక్చువల్లీ. సో 1 మినిట్లో లైన్ కనిపించట్లేదండి. సో చూసుకుంటే 151154 ఆ దగ్గరలో అయితే నేనైతే 1544 ఈ లెవెల్కి అయితే సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ వరకు నేనైతే ట్రేడ్ ఏం ప్లాన్ చేయలేదు చెప్పాలంటే. ఇక్కడ వరకు నేను ఏం ప్లాన్ చేయలేదు ట్రేడ్. నేను ప్లాన్ చేసిందల్లా ట్రేడ్ ఓన్లీ ఇక్కడే. సో ఒక 10 పాయింట్స్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏం చెప్పాలంటే ఈ ట్రేడ్ నుంచి. సో నేను జస్ట్ 10 పాయింట్స్ మాత్రమే పెట్టుకున్నా, పెద్ద లాజిక్ కూడా ఏం లేదు ఈ టార్గెట్ పెట్టుకోనికి. నాకు జస్ట్ 10 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశాను అంతే 100 క్వాంటిటీ తోటి. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్టాప్ లాస్ అయితే మూవ్ చేశాను కంప్లీట్గా. ఇప్పుడు నేను లాస్ అయితే ఏం లేదు ఈ ట్రేడ్లో, ఇక్కడ వరకు అయితే మూవ్ చేసుకున్న స్టాప్ లాస్ ఈ 100 క్వాంటిటీకి కూడా నాకు లాస్ అయ్యేది కూడా ఏం లేదు. బట్ నేనైతే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత లైట్గా నేను 10 పాయింట్స్ పెట్టుకున్నా, బట్ ఇక్కడ నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు. నా 10 క్వాంటిటీ అయితే నేను ఎగ్జిట్ అవ్వలేదు. మార్కెట్లో న్యూస్ ఉంది, ప్లస్ స్టాక్ అంటే మార్కెట్ మొత్తం నెగిటివ్ ఉంది, స్టాక్ కూడా ఫాల్ అవుతుంది. సో కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే ట్రయల్ చేద్దాం, మరీ అగ్రెసివ్గా క్లోజ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ట్రయల్ చేయడం కోసం నేను క్యాండిల్ టు క్యాండిల్ వస్తున్నా. క్యాండిల్ టు క్యాండిల్ రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ వరకు వచ్చాయి. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఇక్కడైతే పైన పెట్టేసుకున్నాను అయితే నా స్టాప్ లాస్. సో ఈ క్యాండిల్ అయితే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఈ ఒక్క క్యాండిల్ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. దీనివల్ల నియర్లీ 600 బుక్ చేశా అయితే. సో మొత్తం 3400 అయితే ఇన్ఫోసిస్ అయితే బుక్ చేశా. చూడండి ఇక దాని తర్వాత స్టాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫాల్ అయిపోయిందో చూసుకుంటే నియర్లీ దగ్గర ఇదే నాకు 35 పాయింట్స్ అయితే ఫాల్ అయిపోయింది. నేను ఓన్లీ ట్రైల్ చేసుకుని ఉంటే మాత్రం వచ్చేమేమో మేబీ. సో మేబీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయితే తెలియకపోవచ్చు నాది కూడా, బట్ అట్లీస్ట్ గెస్ అయితే కరెక్ట్ ఉంది. సో మనం ఫాలోయింగ్లో ఉన్న స్టాక్ని ట్రేడ్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. బట్ నేను కొంచెం అగ్రెసివ్ ట్రేడింగ్ వెళ్ళాను ఇందులో. జస్ట్ నేను ఎందుకంటే నేను 10 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేయడానికి నా వ్యూ ఉండే, అందువల్ల నేను అగ్రెసివ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే నేను ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ కానీ పర్టికులర్ ఈ రేంజ్లో అయితే నా స్టాప్ లాస్ పెట్టేసుకొని వెయిట్ చేసేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ స్టాప్ అవుట్ హియర్. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఆపర్చునిటీ దొరుకుతుందా అని చెప్పేసి చూసా. ఊకే ట్రేడ్ చేయడం వల్ల కూడా ట్రేడింగ్ చేయొద్దు అనుకున్నా. సరే మనకి ఏమైనా ఆపర్చునిటీ దొరికితే ఓకే, డైరెక్ట్గా బ్లైండ్గా దూకేసి వెయిట్ చేసి రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకపోవడం అంత అనవసరం అనిపించి నేనైతే వెయిట్ చేశా. సో మేబీ 5 మినిట్స్లో ఏమైనా ఒకసారి చూద్దామని చెప్పేసి చూసా. ఈ లెవెల్ని ఏమైనా టచ్ చేస్తే, సో ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది మార్కెట్. సో ఓకే, మార్కెట్లో బయర్స్ ఎంటర్ లైట్గా. సో చూద్దాం ఇంకేమైనా ఆపర్చునిటీ దొరికితే. ఏదైతే ఉందో ఈ ఆర్డర్ బ్లాక్ ఎస్ఓబి అంటే సెల్ ఆర్డర్ బ్లాక్ 5 మినిట్స్లో చూసుకుంటుంది. సో ఈ నుంచి ఏమైనా మనకు వచ్చేసి ఫాల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చూద్దాం. ఆపర్చునిటీ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తే డైరెక్ట్ బ్లైండ్గా సెల్ చేద్దాం. డైరెక్ట్ ఇక్కడ సెల్లింగ్ ఎంటర్ అయిపోతుంది ఇక్కడ డైరెక్ట్గా. అండ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకుందాం అని అయితే ఏం లేదు మైండ్లో చెప్పాలంటే. బట్ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం, నెగిటివ్గా మనకి ఏమైనా మూమెంట్ కనిపిస్తా అని చెప్పి వెయిట్ చేశా. అన్ఫార్చునేట్లీ నాకు అక్కడికి రాలేదు. స్టాక్ చూసుకుంటే అన్ఫార్చునేట్లీ అక్కడికి ఏం రాలేదు. సో నేను కూడా ఇగ్నోర్ చేశాను ట్రేడ్, సింపుల్. అండ్ మనం ఏదైతే సపోర్ట్ అయితే డ్రా చేసుకున్నామో హై టైం ఫ్రేమ్లో, సో ఆ లెవెల్లో అయితే మార్కెట్ అయితే హాల్ట్ అయిపోయింది అండ్ సైడ్ వేస్ అయితే వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ టుడే
సో వెరీ ఇంట్రెస్టింగ్ ట్రేడ్ చెప్పాలంటే ఇది. రీఎంట్రీస్ చాలాసార్లు చేశా అండ్ ఎగ్జిట్లు చాలాసార్లు అంటే పార్సల్ బుకింగ్ చాలాసార్లు చేసా. సో చూడొచ్చు ఎన్నిసార్లు ఇక్కడ కనిపిస్తుందో. సో అందువల్ల అయితే నేను ఎన్ని ట్రేడ్స్ చేశానో నాకు తెలియదు. నియర్లీ ఒక 3 ట్రేడ్స్ చేశాను అనుకోండి ఇందులో. 3. సో నేను కూడా ట్రైలింగ్ పార్సల్ బుకింగ్ చేయడం వల్ల కూడా కొంచెం ప్రాఫిట్ తక్కువ వచ్చింది. ఇంత మూమెంట్ నేను క్యాప్చర్ చేయలేకపోయా. ఫస్ట్ ట్రేడ్లో ఇంతే క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ ట్రేడ్లో 20 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేయగలిగా. సెకండ్ ట్రేడ్లో 10 పాయింట్స్ పెట్టుకున్నా కానీ ఐ గెస్ 6-7 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసాను. ఇంత మూమెంట్ నేను క్యాప్చర్ చేసినట్టు నియర్లీ ఒక 10K ప్రాఫిట్ వచ్చేది నా దగ్గర ఉన్న క్వాంటిటీలో అయితే. It is what it is. We need to accept that and we need to happy with our trade. That's it for today. I'll happy weekend. Monday kaluddam. Until then, bye bye.